సో ఈరోజు మన ముందుకి విష్ణు ఐఏఎస్ డైరెక్టర్ 2020లో కోవిడ్ టైంలో స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 4 ఇయర్స్లోనే దాదాపు 84 ర్యాంక్స్ వరకు ప్రొడ్యూస్ చేశారు. సో ఈరోజు నిజాలు 84 ర్యాంక్స్ జెన్యూన్గా ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎన్ని తీసుకున్నారు, ఇంటర్వ్యూ గైడెన్స్ ఎన్ని తీసుకున్నారు, దాంతోపాటు అసలు విష్ణు ఐఏఎస్ లోపల ఇన్ హౌస్లో ఏం జరుగుతుంది, ఎంతవరకు వీళ్ళు జెన్యూన్గా చేస్తున్నారు, పిల్లవాళ్ళకి న్యాయం చేస్తున్నారా లేదా. అండ్ నేను ఇప్పుడే వచ్చేటప్పుడు చూశాను, నో రీఫండ్ పాలసీ అని పెట్టారు. ఎందుకని నో రీఫండ్ పాలసీ? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, చాలా ట్రాన్స్పరెంట్గా ఉండబోతుంది ఇంటర్వ్యూ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి యాక్సెప్ట్ చేసిన విష్ణు సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే జనరల్గా చాలా ఇంటర్వ్యూస్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా డైరెక్టర్స్ కానివ్వండి, చాలా ర్యాంకర్స్ కానివ్వండి. జనరల్గా దీంట్లో ఎలా ఉంటుందంటే సార్, డైరెక్టర్స్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అసలు అడగరు. కరెక్ట్. సో జనరల్గా ఏంటంటే లిబరల్గా వాళ్ళకి పాజిటివ్ ఉన్న క్వశ్చన్సే అడుగుతారు. సో నేను కొన్ని ట్రిగర్ చేసే క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. దానికి మీరు ఓకేనా? వెల్కమ్. ఓకే. సో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్ సార్. 84 ర్యాంక్స్, ఇప్పుడు 84 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారు. ఈ ర్యాంక్స్ విషయంలో స్ట్రైట్గా ఆన్ పాయింట్ వస్తున్నాను సార్. నేను చాలామంది ఈ ర్యాంక్స్ విషయంలో ఏం చేస్తారంటే, ర్యాంక్స్ రాకముందు వాళ్ళు వాస్తవానికి కూడా ఒకరి దగ్గర గైడెన్స్ తీసుకుంటారు, ఒకరి దగ్గర మెంటర్షిప్ తీసుకుంటారు, ఒక దగ్గర టెస్ట్ సిరీస్, ఇంకో దగ్గర పర్సనల్ గైడెన్స్, లేకపోతే ఇంకేదన్నా సపోర్ట్ ఏదో తీసుకొని ఉంటారు, లేకపోతే ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, వీటికి అటెండ్ అవుతూ ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ర్యాంక్ రాగానే అందరూ ఆ ర్యాంక్ని వేసుకుంటారు. వాళ్ళు గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాం అంటారు, చిన్నగా పెట్టుకుంటారు సార్. ఏది ఐజీపీ అని, ఓకే, ఇంటర్వ్యూ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూ, పర్సనల్ మెంటర్షిప్. సో దీనికి అసలు 84 ర్యాంక్స్ మీకు వచ్చాయంటున్నారు. సో ఎంతమంది క్లారిటీగా మీ దగ్గర ఎవరు ఏం తీసుకున్నారని చెప్పగలరా మీరు? ఖచ్చితంగా సార్. నేను 100% ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ నేను కూడా నా మనస్సాక్షికి సంబంధించి జవాబు చెప్తాను. నేను ఏది కూడా మ్యానిపులేట్ చేయను, ఇప్పటిదాకా మ్యానిపులేట్ చేయలేదు, మానిపులేట్ చేయను. ఏది నిజమో అదే నేను డిక్లేర్ చేస్తాను. ఈ 84 ర్యాంక్స్లో 2 మాత్రమే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, 2 మాత్రమే. ఒక 16 దాకా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఉన్నారు. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు 2023 రిజల్ట్ ఎప్పుడైతే మేలో వచ్చిందో 2024లో, అప్పుడు అనన్య రెడ్డి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 అనన్య రెడ్డి. సో ఆవిడకి ర్యాంక్ వచ్చింది, మేము చాలా సంతోషంగా ఉండే. సో ఆమెకి నేను ఎంత హెల్ప్ చేశాను అని అంటే, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో మాదో గ్రూప్ ఉంటుందన్నమాట. అంటే ఆంథ్రపాలజీ, ఆమె ఆంథ్రపాలజీ ఆప్షనల్. ఓకే. సో ఆ ఆంథ్రపాలజీ ఆప్షనల్లో ఒక ఇంటర్వ్యూ గ్రూప్లో చాలా కంటెంట్ ఇస్తాను నేను సొంతంగా ఆంథ్రపాలజీ మొత్తం నేనే ఇండివిజువల్గా చూస్తాను. సో ఆ కంటెంట్ అంతా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కంటెంట్ చేసి ఆ కంటెంట్ ఆమెకు అందుబాటులో చేస్తాను అనమాట. ఆమెకి ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో ఇంటర్వ్యూ స్క్రిప్ట్లో, నా కంటెంట్లో ఉన్నటువంటివి ఆమె చదివింది అటువంటిది ఆమె స్క్రిప్ట్లో కనబడింది. అండ్ ఆమె నా గ్రూప్లో పార్టే, ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో పార్టే అనమాట. సో ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డాం మేము. ఒక 3 డేస్ తర్వాత హిందూ న్యూస్ పేపర్లో అందరిలాగానే నేను యాడ్ ఇచ్చాను. ఆ యాడ్కి నియర్లీ 6 లక్షల ఖర్చు అయింది. ఆ యాడ్కి హిందూ న్యూస్ పేపర్లో. ఓకే. ఆ హిందూ న్యూస్ పేపర్లో చెప్పొచ్చు అంటారా ఇలాగా యాడ్కి నేను డబ్బులు ఖర్చు పెట్టాను? అది నిజం, అది వాస్తవం కాబట్టి చెప్పాల్సిందే నేను. సో ఆ అడ్వర్టైజ్మెంట్ మేము అందరు ర్యాంకర్స్ ఎవరెవరు వచ్చారో ఆ అందరు ర్యాంకర్స్ని పేరు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అన్నీ మెయిన్ పేపర్లో ఇండియా మొత్తం వచ్చేలాగా మేము అరేంజ్ చేసాము. జిఎస్టీ కూడా పే చేసాము. అది ప్రాపర్గా అరేంజ్ చేసి మేము యాడ్ ఇచ్చామన్నమాట. ఓకే. ఆ యాడ్లో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమని మెన్షన్ చేశారంటే, సార్ ఆవిడ పేరు పెట్టండి అంతే, ఆమె హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, ఇంకేం మెన్షన్ చేయొద్దు సార్ అన్నారు. నా నియర్ అండ్ డియర్ వాళ్ళే. లేదు, తను మన దగ్గర ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ మాత్రమే తీసిందని చెప్పేసి, ఇప్పటికీ మీరు ముందు చూసుంటే మేము అది ఫోటో ఉంది, పెద్ద ఫ్రేమ్ చేసాము, పెద్ద అక్షరాలతోని, చిన్న అక్షరాలతోని కాదు, పెద్ద అక్షరాలతోని, తన పేరు ఎంత ఉంటుందో అంత అక్షరాలతోని ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అని చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. అందరు అన్నారు నన్ను, సార్ ఎలాగూ మనం ఇంత పెద్ద చేస్తున్నాం కదా, ఎందుకు సార్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అని పెట్టడము? లేదు, ఆమె ఇంటర్వ్యూ గైడెన్స్ అని ఆమె ఒక్కటే కాదు, అలా 4 ఇంటర్వ్యూ గైడెన్స్లో మనకు 2023 ర్యాంక్ వచ్చారనమాట. అలా 4 స్టూడెంట్స్ పేర్లు మనం ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అని పెట్టాము. అంతేకాకుండా ఎవరు ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్ అయితే ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్, ఎవరు ఆంథ్రపాలజీ ఫుల్ కోర్స్ అయితే ఆంథ్రపాలజీ ఫుల్ కోర్సు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నారు, వీళ్ళు ఆంథ్రపాలజీ వాళ్ళు అనమాట. వాళ్ళ పేర్లు ప్రాపర్గా పెద్ద అక్షరాలతో పెట్టి మరీ మేము చేసామన్నమాట.
ఓకే. సో ఇది 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 ఒక విషయం మనం చెప్పడానికి ఎంతైనా చాలా మంచి విషయం అనిపిస్తుంది నాకు షేర్ చేయడము. నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి, సార్ మీరు మాత్రమే అంత క్లారిటీగా అంత పెద్ద యాడ్ చేసినప్పుడు అంత పెద్ద అక్షరాలతో మీరు మాత్రమే చేశారు సార్, నిజంగా చాలా మంచి పని చేశారు సార్ అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేశారు. ఓకే. దానివల్ల ఎంతమంది జాయిన్ అయ్యారో తెలియదు, కానీ నాకైతే ఆత్మ సంతోషం అయితే కలిగింది. ఓకే. మనము చేసే పనికి మనము అంతరాత్మ మనసాక్షి ఒప్పుకోవాలి. సార్ ఇప్పుడు సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మన హైదరాబాద్లో చూసుకుంటే కొన్ని వందలు ఉన్నాయి, చిన్న సన్న అన్నీ కలిపి. ఇంకా చెప్పాలంటే గ్రూప్స్ ఇచ్చేవాళ్ళు కూడా వెనకాల ఏసని యాడ్ చేసుకుంటారు. మీరు ఏ కాన్ఫిడెన్స్తో ఈ సివిల్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేశారు? ఎందుకంటే మీరు వచ్చే టైంకి 2020 అంటే ఆల్రెడీ వెరీ బిగ్ మార్కెట్, ఇది చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ కాన్ఫిడెన్స్తో మీరు సివిల్స్ కోచింగ్ స్టార్ట్ చేశారు? ఖచ్చితంగా సార్ నేను చెప్తాను దీనికి. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 2014, 2015, 2012 3 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా యూపీఎస్సీ ఇంటర్వ్యూ మార్క్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఫ్యాకల్టీస్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, దే డింట్ అటెండెడ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ, బట్ దే స్టిల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారనమాట నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళానని. నా మార్క్స్ షీట్ సోషల్ మీడియాలో ఉంది, నేను మీకు కూడా ఇస్తాను, మీకు కూడా ఇస్తాను. నేను అది గూగుల్ డ్రైవ్లో పెట్టి మీరు పోస్ట్ చేద్దరు. సో 3 సార్లు నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొదటి నుంచి నేను ఎకనామికల్లీ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల నాకు పని చేయాల్సిన అవసరం ఉండేను అనమాట. సో పని చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు నేను చదువుతున్న తరుణంలోనే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న తరుణంలో బ్యాంక్లో పనిచేశాను. ఓకే. బ్యాంకులో పనిచేశాను, క్లాసెస్ కూడా చెప్పేవాడిని. నేను బ్యాంకులో పనిచేస్తున్న తరుణంలో నేను ఏం నోటీస్ చేశాను అని అంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి, నాకు ఇంకా గుర్తుంది. నేను 2014 మెయిన్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఆంథ్రపాలజీలో ఒక టాపిక్ ఉంటుంది, దాని పేరు జెనెటిక్ డ్రిఫ్ట్. అందులో 2 టాపిక్స్ ఉంటాయి, ఒకటి ఫౌండర్స్ ఎఫెక్ట్, ఇంకోటేమో బాటిల్ నెక్ ఎఫెక్ట్ అని. అది నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఫ్యాకల్టీ నెంబర్ కానీ ఎవరిదైనా ఒక 2-3 ఫోన్ చేశాను, నాకు కూడా రాదురా అని అన్నారు వాళ్ళు. ఎలా అని అన్నప్పుడు నేను ఇక అది వదిలేసాను టాపిక్. దట్ వాస్ మై బ్యాడ్ లక్. అదే క్వశ్చన్ జెనెటిక్ డ్రిఫ్ట్ క్వశ్చన్ 2014 మెయిన్స్లో ఉండే. నాకు అది బాగా గుర్తుంది. గుర్తున్న తర్వాత నేను 2017 నేను కెనరా బ్యాంక్ రిజైన్ చేసేసి ఇది కాదు నేను చేయాల్సిన పని, స్టూడెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ లేదు, స్టూడెంట్స్కి ప్రాపర్గా అందుబాటులో లేనటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారని చెప్పేసి నేను ఫుల్ టైం క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను. ఓకే. సో అలా నేను 2017, 18, 19 వరకు క్లాసెస్ చెప్పానండి. మీకు తెలిసిందే 2020లో కోవిడ్ అనే మహమ్మారి వచ్చింది. నేను ఎక్కడెక్కడైతే పని చేస్తున్నానో అందరు నన్ను తీసేశారు. మాకే లేదు, మేము ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు, మేమే కన్ఫ్యూజన్లో ఉన్నాము, మేము మిమ్మల్ని పోషించలేము, సో మీరు వెళ్ళిపోండి అంటే నేను అన్నాను కదా, అలా కాదండి, నేను మీకు ఫ్రీగా క్లాసెస్ చేసి పెడతాను మీ యూట్యూబ్లలో. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఆలోచన లేదు, ఎందుకంటే అంత ధైర్యం లేదు. ఎందుకు అంత ధైర్యం లేదంటే నేను సోషల్గా స్ట్రాంగ్గా లేను, ఎకనామికల్గా స్ట్రాంగ్గా లేను. నాకేమన్నా అయితే నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు, నాకు సపోర్ట్ సిస్టమే లేదు. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి, నా తరపున నిలబడి మాట్లాడే వాళ్ళు లేరు నాకు. ఓకే. సో ఆ సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా సరే, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా సరే, అలాంటి సపోర్ట్ సిస్టమ్ లేదు. సో నేను ధైర్యం చేయలే, ఆలోచన రాలే. ఆ 2020లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చేసిందో నన్ను పల్లి సంస్థల నుంచి వాళ్ళకి నడవక, నన్ను తీసేయాలని కాదు వాళ్ళకు కూడా నడవక 2020 ఫిబ్రవరి, మార్చిలో నన్ను తీసేయడం జరిగింది. అప్పుడు నాకు పెళ్ళైంది, నాకు పాప ఉంది, నేను ఆ ఫ్యామిలీ నేను నెట్టుకు రావాలి. అప్పుడు నేను ఏం చేశానంటే నాకు ఉన్నటువంటి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉండే, ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఆన్లైన్లో జూమ్ క్లాసెస్ అని చెప్పేసి నేను ఒక జస్ట్ యాడ్ చేశాను. నాకు ఒక 30 అడ్మిషన్స్ అయ్యాయి. ఆ 30 అడ్మిషన్స్తోనే 2020 మార్చ్లో స్టార్ట్ చేశాను. ఆ కాన్ఫిడెన్స్తోనే 2020 జూన్లో మళ్ళీ ఒకసారి యాడ్ చేశాను. జూమ్ క్లాసెస్ కండక్ట్ చేశాను. 2000తో మనకు సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది. సో అలా క్లాసెస్ చెప్పాను. అప్పుడు అలా 2020లో ఆన్లైన్లో స్టార్ట్ అయింది. 2021లో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఓకే. 2021లో. అవును. ఓకే సార్, గైడెన్స్ అన్నారు కాబట్టి నేను ఒక మాట అడగాలనుకున్నాను సార్. విష్ణు ఐఏఎస్ గైడెన్స్ ఇది కొంచెం మీకు ఇబ్బందికరం అవుతుందని నాకు తెలీదు. పర్లేదు సార్. అయితే గైడెన్స్ పేరుతో విష్ణు ఐఏఎస్ ఏమైనా మోసం చేస్తుంది? ఈ క్వశ్చన్ అడగడానికి కూడా ఉంది సార్ రీజన్. ఓకే. దే ఆర్ మెనీ పీపుల్. ఓకే. ప్రాక్టికల్గా వర్కౌట్గా అవ్వదు నాకు తెలిసినంత వరకు. ఒక పర్సన్ ఎంతమంది గైడెన్స్ ఇవ్వగలుగుతారు? కానీ నేను పర్సనల్ మెంటారింగ్ ఇచ్చేస్తాను, నేను అన్నిసార్లు క్లియర్ చేశాను, గాల్లో మాటలు చెప్తున్నాను. సో నేను అందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఖచ్చితంగా జవాబు కూడా చెప్తాను దానికి. ఓకే. నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే అడ్మిషన్ అవుతుందో స్టూడెంట్స్కి చాలా క్లియర్ కట్గా చెప్తాను. ఏమని చెప్తానంటే నా ఫోన్ నెంబర్ మీ దగ్గర అందుబాటులో ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటివరకు ఒక 98% నేను దాదాపు అన్ని ఫోన్ కాల్స్కి, అన్ని వాట్సాప్ మెసేజెస్కి నేను రిప్లై ఇచ్చాను. స్టూడెంట్స్ కూడా తెలుసు నాకు 98% నేను ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇచ్చాను.
నాకు ఎందుకంటే నాకు అలవాటు ఉంది, మీకు చెప్తే మీరు నవ్వుతారు. ఆ చాట్లో పైన నంబర్స్ ఉంటాయి కదా, అన్రీడ్ మెసేజెస్, నాకు ఎప్పుడు 0 పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఎప్పుడైనా ఈ రోజు కూడా నేను వచ్చే ముందు నా అన్రీడ్ మెసేజెస్ 0s ఉన్నాయా లేవా అని చూసుకుంటాను. ఓకే. సో అలా ప్రతి మెసేజ్కి బై డిఫాల్ట్ నేను రిప్లై ఇచ్చేస్తాను అనమాట. ఓకే. సో ఆ రిప్లై ఇచ్చే తరుణంలో వాళ్ళ క్లియర్ కట్గా వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్తాను. మీరు అన్నట్టు కొందరు పిల్లలు ఉంటారు 24/7 వాళ్ళతోనే ఉండాలని ఆశిస్తారు, తప్పులేదు. అప్పుడు నేను క్లారిటీ ఇస్తాను, అమ్మ మీరు చదవండి, మీరు చదివి మీకు ఏదైతే అసలు అర్థం కావట్లేదో మీరు నన్ను వాయిస్ మెసేజ్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ నన్ను రీచ్ అవ్వండి, నేను ఖచ్చితంగా మీకు అడ్రస్ చేస్తాను. కానీ మీ ప్రశ్న ప్రాక్టికల్గా ఉండాలి. అంటే కొందరు ఎలా ఉంటారు అని అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి సార్, అలా టెస్ట్ చేస్తుంటారు, నన్ను టెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తాను నేను. ఓకే. సో అయితే ప్రాక్టికల్గా మీ దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి మీరు నేను అందుబాటులో ఉంటారు. ఓకే. సో అయితే సార్ బ్యాచ్ విషయం చూసుకుందాం. బ్యాచ్ సైజ్ మనకి హైదరాబాద్లోనే 250 మంది ఉండే క్లాసులు ఉన్నాయి. సరే సేఫ్టీ గురించి తర్వాత మాట్లాడుకుందాము, కానీ ఈ బ్యాచ్ సైజ్ మీ దగ్గర ఎంత ఉంటుంది? సో ఎందుకని లిమిటెడే తీసుకున్నారు నాకు తెలుసు, సూపర్ 50 అని. ఎందుకని లిమిటెడే తీసుకున్నారు? 2 విషయాలు సార్. నెంబర్ 1, సూపర్ 50 అనే బ్యాచ్ ఎందుకు పెట్టాము అని అంటే, నా క్లాస్ రూమ్ నేను ఒక రెంట్ తీసుకున్నాను 2021లో. అప్పుడు ఉన్నటువంటి నా పైన ఆర్థిక దృష్ట్యా ఒక క్లాస్ రూమ్ తీసుకున్నాను. ఆ క్లాస్ రూమ్ 50 పడతారు. నెంబర్ 1, 50 కన్నా ఎక్కువ పట్టరు. నేను ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళని నేను సెట్ చేయలేను. ఇప్పటికి కూడా అందులోనే ఉన్నాను, నేను ఈ రోజు కూడా అందులోనే ఉన్నాను. అదొక ప్రాక్టికల్ కారణం అన్నమాట. నేను వేరే ఎక్కువ అడ్మిషన్స్ తీసుకోలేను. నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా స్టూడెంట్స్కి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశం. నెంబర్ 2. నెంబర్ 3, నాకున్న దాన్ని బట్టి నాకు మ్యాక్సిమం జాయిన్ అవుతే 70-80 జాయిన్ అవుతారు కావచ్చు. 80 కన్నా ఎక్కువ జాయిన్ అవ్వరు నాకున్నటువంటి పాపులారిటీ బట్టి. సో 80 బదులు 50K రిస్ట్రిక్ట్ అయితే అయిపోతుంది కదా అనే ప్రాక్టికల్ అంశంతో కూడా మేము 50K రిస్ట్రిక్ట్ అయ్యాం. ఓకే. సో జనరల్గా చాలా జెన్యున్గా మీరు అన్నీ ఒప్పుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ. అయితే సార్ నేను ఈ రిఫండ్ పాలసీ అని ఒకటి చూశాను సార్, వస్తూ ఉంటాయి. అవును. నో రిఫండ్ పాలసీ అని బోర్డు పెట్టాను. అవును. ఎందుకని సార్? అంటే మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మీరు రిఫండ్ ఇయ్యారా? మంచి ప్రశ్న. దీన్ని మేము ఏం చేస్తామని అంటే, ఎవరైనా పిల్లలు జాయిన్ అవుతా అని డౌట్ఫుల్గా వచ్చినప్పుడు మేము అంటాము 1 వీక్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయండి. ఓకే. మీరు ఇబ్బంది పడకండి, మమ్మల్ని ఇబ్బంది పడకండి. 1 వీక్ ఫ్రీ క్లాసెస్ వినండి. మీకు 1 వీక్ ఫ్రీ క్లాసెస్ వరకు కూడా మీకు మేము నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. కానీ 1 వీక్ ఫ్రీ క్లాసెస్ తర్వాత మీరు జాయిన్ అవుతున్నారు అంటే మీరు టెస్ట్ చేసి పలు రకాలైనటువంటి ఎగ్జాంపుల్ మాకు పెట్టి టీచర్లకి మేము పాస్ అయితేనే మీరు 1 వీక్ తర్వాత ఫీజు కట్టడానికి రెడీగా వస్తారు. ఓకే. సో మీరు ఫీజు 1 వీక్ టెస్ట్ చేశారు కాబట్టి, మేము టెస్ట్లో పాస్ అయ్యాం కాబట్టి మీరు మళ్ళీ మమ్మల్ని రిఫండ్ అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. సో అందుకోసం మేము నో రిఫండ్ పాలసీ పెట్టాం. ఓకే, మీరు అన్నారు బాగానే ఉంది. అంటే 1 వీక్ ఇలాగే కొంతమంది వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే 1 వీకే మీరు బాగా క్లాసులు చెప్పి తర్వాత మీరు చెప్పిన ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో, టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఫ్యాకల్టీస్ కానివ్వండి, అది తర్వాత లేకపోతే అప్పుడు స్టూడెంట్ పరిస్థితి ఏంటంటారు? మంచి ప్రశ్న సార్. 24/7 365 డేస్ 1 వీక్ ఉంటుందండి. ఎప్పుడు ఏ స్టూడెంట్ వచ్చినా కూడా, ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయిన మధ్యలో వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా నాకు 1 వీక్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా 1 వీక్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అంటే ప్రీవియస్ బ్యాచెస్ కూడా, ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న బ్యాచెస్ కూడా వీళ్ళు ఆ క్లాస్లో ఉండదు. అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. చాలా ఇన్స్టిట్యూట్స్ కనీసం ఓల్డ్ స్టూడెంట్స్ మాట్లాడినారు సార్. అంటే ఎందుకంటే అడ్మైర్ ఎందుకని, ఇంటేం లేకపోతే లేదు, డబ్బులు కట్టు ముందు. వేరే వాళ్ళ స్టూడెంట్స్తో నీకేం పని, నీకు ఇష్టమైతే జాయిన్ అవ్వు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి. సో ఇది వెరీ గుడ్ థింగ్ గైస్. నేనైతే దీని ఐఎమ్ వెరీ హ్యాపీ టు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఆంథ్రపాలజీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, జిఎస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆంథ్రపాలజీ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వరకు ఈ పిల్లలు మళ్ళీ రావచ్చు. ఓకే. సో ఈ 1 year ఈ పాత పిల్లలు కొత్త పిల్లలు వాళ్ళు అనుసంధానంలో ఉంటారు. కొందరు అడుగుతారు, మీ పాత స్టూడెంట్స్ ఎవరు తన కాంటాక్ట్లో ఉండండి అంటే, మేము రిజిస్టర్ ఓపెన్ చేసి వాళ్ళని ఏదో ఒక నెంబర్ తీసుకోమంటాం. మేము ఇవ్వం నెంబర్. ఓకే. ఏదో ఒక నెంబర్ తీసుకొని మీరు ఫోన్ చేసుకోండి, ఇష్టమవుతూనే. ఓకే, సూపర్. అయితే విష్ణు ఐఏఎస్ అంటే నేను జనరల్గా రెఫర్ చేస్తున్నాను సార్, మీ ఇన్స్టిట్యూట్ పరంగా. ఇప్పుడు జనరల్కి ఇప్పుడున్న సినారియోలో ఫేస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే యూట్యూబ్ మెయిన్గా, అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా. కానీ ఎప్పుడు మీరే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, డిస్కషన్లో మీరే కనిపిస్తారు, క్లాసుల్లో మీరే కనిపిస్తారు. అంటే మీకు వేరే దగ్గర ఫ్యాకల్టీ ఇంకెవరు లేరా మీ దగ్గర? ఉన్నారు సార్. మీరు చూసినట్టయితే పిఎస్ఐఆర్కి గౌతమ్ సార్ అని ఉన్నారు, హిస్టరీకి రసూల్ సార్, రోహిత్ సార్ అని ఉన్నారు, ఎకానమీకి శ్రవణ్ సార్ అని, ఇంతకుముందు నిషా నిజుముద్దీన్ మేడం ఉన్నారు. కాకపోతే మీరు చెప్పినట్టు ఒకటి ఏంటంటే, నేనే ఎక్కువ యూట్యూబ్లో కనబడతాను. ఎందుకు సార్ అంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళ క్లాసెస్కి మేము పేమెంట్ చేయాలి సార్.
అంటే ఏమవుతుందంటే మీరు క్లాస్ రూమ్లో వాళ్ళు క్లాసెస్ చెప్పినప్పుడు పిల్లలు మాకు డబ్బులు ఇస్తారు కాబట్టి మేము ఫ్యాకల్టీస్కి పేమెంట్ చేయొచ్చు. యూట్యూబ్లో క్లాసెస్ వాళ్ళు చెప్పారనుకోండి, అది ఫ్రీ, మాకేం మేము కమర్షియల్ చేయలేదు మా యూట్యూబ్ని. సో వాళ్ళు యూట్యూబ్లో క్లాసెస్ చెప్పారనుకోండి, దానివల్ల మాకేం లాభం రాదు, కానీ మేము వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే తక్కువ క్లాసులు ఇస్తాం, వాళ్ళకి తక్కువ చెప్పమని అంటామన్నమాట. అదే క్లాస్ రూమ్లో వాళ్ళు క్లాస్ చెప్పారనుకోండి, వాళ్ళకి పిల్లలే పే చేస్తారు కాబట్టి పిల్లల డబ్బులే వాళ్ళకి పేమెంట్ చేస్తాం. ఓకే, సో అంటే అందుకనే అంటే ఈ ఫినాన్షియల్ దృష్ట్యా మేము ఎక్కువగా వాళ్ళ క్లాసులు చెప్తే సరిపోతుంది, మనం యూట్యూబ్లో ఎక్కువ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు పాయింట్. అంటే వాళ్ళు గనక మేము ఖచ్చితంగా కొంచెం మినిమల్ అమౌంట్కి ఉన్నారు సార్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఉన్నారు నేను ఎక్కువ మెజారిటీ నేనే. ఎందుకనంటే వాళ్ళకి పేమెంట్ మళ్ళీ మేము డబుల్ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఫ్యాకల్టీ విషయం సార్, ఫ్యాకల్టీ విషయం మీరు మాట్లాడారు కాబట్టి నేను హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు మీకు ఐడియా ఉందనుకుంటున్నా, చాలా వరకు తిరిగాను నేను, విజయవాడ ఇంత కూడా తిరిగాను. కనీసము ప్రిలిమ్స్ క్లియర్ చేశారో లేదో తెలియదు, 2-3 సార్లు ఏదో ఎగ్జామ్ అపియర్ అయి ఉంటారు, వాళ్ళు ఫ్యాకల్టీ చేసేస్తున్నారు. ఇనిషియల్గా మాత్రం అడ్వర్టైజ్మెంట్లో మంచి పేరున్న ఫ్యాకల్టీ తీసుకొచ్చి పెడతారు. విష్ణు ఐఏఎస్లో మీరు ఫ్యాకల్టీస్ని ఏ పారామీటర్స్లో, అంటే ఆ పేరు ఉంది కాబట్టి అసాన్ తీసుకొచ్చేస్తా, ఈయనకి క్రేజ్ ఉంది కాబట్టి పబ్లిక్లో ఈసారి నేను తీసుకుంటా అనుకుంటారు, మీరు ఏమైనా పారామీటర్స్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? ఖచ్చితంగా సార్. పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే మనం పిల్లల దృష్టి కూడా ఆలోచించాలి. స్టూడెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే పాపులర్ ఫ్యాకల్టీయే కాదా అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను ఒక పేరు తీసుకోను, కానీ ఒక ఫ్యాకల్టీ యూట్యూబ్లో, టెలిగ్రామ్లో చాలా ఫేమస్, బట్ ఆ ఫ్యాకల్టీ యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వలేదు. కానీ పిల్లలు ఏమంటారంటే ఆయన యూట్యూబ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల, యూట్యూబ్లో ప్లస్ టెలిగ్రామ్లో చాలా పేరు ఉండడం వల్ల ఆ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పిమంటారు అనమాట. నేను ఎన్నోసార్లు అన్నాను, ఖచ్చితంగా చెప్పిస్తానమ్మా, కానీ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా, అతను క్లాసెస్ మంచి చెప్పినంత మాత్రాన కాదు కదా అని అన్నా కూడా, లేదు సార్ ఆయన చెప్తే బాగుందని చెప్పి స్టూడెంట్స్ కూడా అలానే ఉన్నారు. కానీ నేనైతే సార్ అలాంటి ఫ్యాకల్టీస్ని పక్కన పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్స్టిట్యూట్లో ఒక మెంటర్ ఉన్నారు, మను నాయర్ అని, కేరళ నుంచి ఉన్నారు. హీ అటెండెడ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఫర్ 2 times. అలా ఒక మెంటర్కే మేము చాలా ఇంటర్వ్యూ పెట్టి, వాళ్ళు మెంటర్ నుంచి చీఫ్ మెంటర్ అయితే మాత్రం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఎవాల్యుయేటర్, కంటెంట్ డెవలపర్ అయితే 1 time మెయిన్స్ రాయాలి, యూపీఎస్సీ ఫ్యాకల్టీ అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఈ పారామీటర్స్ అయితే మేము మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇది జనరల్గా మోటివేషన్ చూసేసి యూట్యూబ్లో విపరీతంగా మోటివేషన్ సార్. ఎంత అంటే ఒక నార్మల్ పర్సన్ కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అబ్బా, యూపీఎస్సీ, సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, జనరల్గా 23 సర్వీసెస్ ఏమున్నాయి, కానీ ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేది ఐఏఎస్, ఐపీఎస్. ఓకే, సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరన్నా స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు లేకపోతే నా తమ్ముడు ఎవరన్నా జాయిన్ చేయించాలంటే, ఆ స్టూడెంట్ సంబంధించి అసలు ఆ క్యాపబిలిటీ కాదని ఎలా మనము వాళ్ళని తెలుసుకోవాలి? నేను 2 జవాబులు చెప్తాను. మొదటి జవాబు, మీరు అన్నట్టు మన ఫ్యామిలీ మెంబరే జాయిన్ అవుతున్నాడు అనుకోండి. ముఖ్యంగా పేరెంట్స్ చెప్తున్నాను నేను. పేరెంట్స్ ఎక్కువ ఈ యూట్యూబ్లో కొన్ని చూసి వాళ్ళు మోటివేట్ అయిపోయి, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా లేదా పక్కన పెట్టేసి, నువ్వు అందులో ఆ మేడం దగ్గరనో ఆ సార్ దగ్గరనో జాయిన్ అవుతే నీకు కూడా ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని చెప్పేసి బలవంతంగా పిల్లల్ని పంపిస్తున్నారు. నెంబర్ 1, పిల్లలకి ఏమి ఇష్టం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి పేరెంట్స్ ఒకటి గ్రహించాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైనా ఒక అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అంటే సీనియర్స్, అందులో జాయిన్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి. యూట్యూబ్లో నా వీడియోస్ అయినా సరే, ఎవరి వీడియోస్ అయినా సరే యూట్యూబ్లో చూసి మీ డెసిషన్ తీసుకోవద్దు. ఇంతకుముందు పూర్వ విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ బ్యాచ్ అయిపోయి వెళ్ళిపోతారు, వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు క్రిటిసైజ్ కానీ మెచ్చుకోవడం కానీ, వాళ్ళని ఒక నలుగురిని, ఒకరిని కాదు మళ్ళీ ఒక నలుగురిని కలిసి వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకొని మాత్రం జాయిన్ అవుతేనే మీ డిసిషన్ ప్రాపర్ డిసిషన్ అవుతుంది. మీ డబ్బులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, అమ్మ నాన్న డబ్బులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంటే యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అంటున్నారు కదా, అంటే ఈ ఇంటర్వ్యూస్ కూడా జాయిన్ అవుద్దంటారా? ఈ ఇంటర్వ్యూస్ కూడా, అంటే మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా. అవును, నా ఇంటర్వ్యూ కూడా చూసి, ఎవరి ఇంటర్వ్యూ చూసి జాయిన్ అవ్వకూడదు, ఎవరి ర్యాంకర్ చెప్పినా జాయిన్ అవ్వకూడదు. నేనే చెప్తున్నాను సార్. ఒక ర్యాంకర్ చెప్పినా అంటే, ఒకటి నేను నాది పర్సనల్ క్వశ్చన్ సార్. ఓకే, ర్యాంకర్స్ రాకముందు వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో చేసుకుంటున్నారో ఏం చేసుకున్నారో సెకండరీ. అవును, కానీ ర్యాంకర్స్ సరే, ఇన్స్టిట్యూట్స్ అంటే వాళ్ళకి ఒక బిజినెస్ వస్తుంది, వాళ్ళకి కొంత రెవెన్యూ వస్తుంది కాబట్టి దే హ్యావ్ స్పెషల్ ఇంట్రెస్ట్. కానీ ర్యాంకర్స్ కూడా నాకు విష్ణు సార్ హెల్ప్ చేశాడు, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ సార్ నాకు హెల్ప్ చేశారు అంటారు. అది మ్యానిపులేట్ చేయడం కాదంటారా? అంటే ఏమవుతుందంటే సార్, వాళ్ళకి ర్యాంక్ వచ్చిన సంతోషంలో ఉంటారు. నెంబర్ 1, వాళ్ళు నోటితోని వాళ్ళు ఆ మాట అన్నారంటే ఏదో రూపకంగా హెల్ప్ జరుగుంటుంది.
నెంబర్ 1 ఏదో రూపంగా హెల్ప్ జరుగుంటుంది. ఎందుకంటే ర్యాంక్ వచ్చిన తర్వాత తీసి వాళ్ళు అబద్ధం చెప్పకపోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి నేను ఖచ్చితంగా చెప్పగలను సార్, కొందరికి ఈ దృష్టి ఉంది, ఈ ఆలోచన అవుతుంది, ర్యాంకర్స్ డబ్బులకి అమ్ముడు పోతారు అన్నది అబద్ధం. అది తప్పు, అమ్ముడు పోవట్లేదు, అది అబద్ధం. అది కాకపోతే వాళ్ళ సంతోషంలో ఎవరైనా హెల్ప్ చేశారని ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్తున్నారు. సార్ మీరు ఎట్లా అంటారు సార్ అమ్ముడు పోవట్లేదు అని? అంటే అంటే ఇప్పుడు ఇలాంటి జరిగిన సిచ్యువేషన్స్ ప్రాపర్ ఎవిడెన్స్ నా దగ్గర లేకపోయినప్పటికీ నేను అందుకే మెన్షన్ చేయట్లేదు. ఉన్నట్టు కూడా ఎవిడెన్స్ లేదు, తీసుకున్నట్టు కూడా ఎవిడెన్స్ లేదు. కానీ ఊరికే రాదు కదా సార్. అంటే ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదంటారు. అవును, రైట్. సో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మనం ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ మనం చూడకపోయినప్పటికీ క్యాష్ ఇచ్చారు, ఏం చేశారు. బట్ ఒక సినారియో 3 years బ్యాక్ జరిగింది. ఓకే, నాకు తెలిసినంత నాకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను వాళ్ళ పేరు అవి మెన్షన్ చేయట్లేదు. మీరు ఎలా అంటారు సార్? అంటే నా అనుభవం అండి, మరి ఇదైతే నా అనుభవము. ఎందుకంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ర్యాంక్ వచ్చిన తర్వాత ఫర్ నన్ను తీసుకుందాం సార్, నేను 3 times ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను నాకు 3rd time నాకు ర్యాంక్ వచ్చి ఉంటే ఆ సంతోషంలో నాకు ఎవరెవరైతే హెల్ప్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఒక బుక్ ఇచ్చినా కూడా నా పెద్ద విజయం, నా ఇంత పెద్ద విజయంలో మీ బుక్ కూడా నాకు హెల్ప్ అయిందని చెప్తాను నేను. అది పెద్ద విజయం కాబట్టి పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు కదా. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను సార్, నా పాయింట్, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చారు. ఈ మధ్యలో కొందరు మెన్షన్ చేస్తున్నారు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మెన్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు, నా దగ్గరికి తీసుకున్నాను, జెన్యూన్గా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ర్యాంకర్స్, నాకే ర్యాంక్ వచ్చింది, మీ దగ్గర నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను, కానీ నాకు ఈసారి హెల్ప్ చేశాడు అంటే ఒకవేళ వాళ్ళు మిగతా విషయాల్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఇప్పుడు మీరు ఆంథ్రోపాలజీ మీరు క్లియర్గా చెప్తున్నారు, లాస్ట్ చూసుకుంటే సంకీర్త్ కానివ్వండి లేకపోతే మృగేందర్ కానివ్వండి మా దగ్గరే తీసుకున్నారు అని మీరు చెప్పగలుగుతున్నారు, వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. అలా చెప్పకుండా ఓవర్వ్యూగా నాకు ఈసారి హెల్ప్ చేశాడంటే మీ దగ్గర ఎగ్జాంపుల్ చెప్తే వేరే వాళ్ళ దగ్గర ఒక టెస్ట్ సిరీసే బాగుంటుంది అనుకుందాం, వేరే బాగాలేకపోతే మొత్తం కూడా వెళ్ళి జాయిన్ అవుతున్నారు కదా, మిస్గైడ్ చేసినట్టు కదా. మిస్గైడ్ చేస్తున్నట్టు అవుతుంది. అంటే అదే ఆ చెప్పే తరుణంలో మీరు అన్నట్టు కొంచెం క్లారిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. క్లారిటీ క్లియర్గా నేను ఈ పర్టికులర్ కోర్స్ మాత్రమే ఇక్కడ జాయిన్ అయ్యాను అని చెప్తే ఏమవుతుందంటే మిస్లీడింగ్ జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో రీసెంట్గా వెళ్ళాను సార్ నేను, ఒక 3-4 months బ్యాక్. ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ నేను హోర్డింగ్స్ చూసాను, 100% ప్రిలిమ్స్ గ్యారంటీ పాస్. ఓకే 100% ప్రిలిమ్స్, లేకపోతే మీకు లేదు, మీకు ఇచ్చేస్తాను. ఇది ఒక పాయింట్. ఇది కొంచెం లెంతీ క్వశ్చన్, మేబీ లెంతీ ఆన్సర్ రావచ్చు. ప్రిలిమ్స్కి కమ్ మెయిన్స్ 1 lakh నుంచి 1,50,000 ఛార్జ్ చేస్తున్నారు. అవును సార్. మెయిన్స్ మాత్రం 5,000. కానీ ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ ఇంపార్టెంట్. అవును, మెయిన్స్ కంటే ఇంటర్వ్యూ ఇంకా ఇంపార్టెంట్ అయినప్పటికీ ఫ్రీ. సో దీన్ని మీరు ఎలా చూస్తారు ఈ 2 పాయింట్స్ని? అంటే ఏమవుతుందంటే వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారు అని అంటే కొంచెం ఫిల్టర్ అయింది, సో వీళ్ళు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 5,000 దాకా పెడతారు వీళ్ళు. సో దట్ మీన్స్ వాళ్ళ పేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇంటర్వ్యూ ఫ్రీ ఎందుకని అంటే వాళ్ళకి ర్యాంక్ వస్తే ఇంకా ఫిల్టర్ 1:2.5 వచ్చారు. 3 సో అంత ఫిల్టర్ అయిపోయారు కాబట్టి 100% వాళ్ళది వేసుకునే అవకాశం చాలా ఎక్కువ కదా, ద ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కారణం చేత ఫ్రీ అని పెడతారు, అది తెలిసిందే. అది ఇంకా ఓకే గ్యారంటీ అది తప్పండి. ఒకటి ఎవరు దేనికి ఇప్పుడు సునామీ రావచ్చు, ఇప్పుడే మనం చచ్చిపోవచ్చు, ఎవరు గ్యారంటీ ఎవరికి గ్యారంటీ ఇవ్వలేరు. అది 100% మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము 2023లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, 100% ప్రిలిమ్స్ క్లియర్ అని చెప్పేసి బ్యాచ్ పేరే పెట్టాం. కాకపోతే మేము ఏమేమి పెట్టాము అని అంటే అది మేము ఆపేసాం. మేమేమని పెట్టాము అని అంటే 100% అటెండెన్స్ ఉండాలి, అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు అని చెప్పేసి పెట్టాము. కానీ కొన్ని కండిషన్స్ పెట్టాము. ఇప్పుడు అది కూడా మేము తీసేసాం 2024లో, ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందామనే ఉద్దేశంతో. సో ఎప్పుడైనా కూడా ఫాల్స్ ప్రామిసెస్ ఈరోజు మనము మార్కెట్లో పెద్దగా ఉంటాం కావచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం బయటకు వచ్చేస్తుంది. సో అయితే సార్ ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఏదైతే ఇట్లా ప్రైస్ అనేది తగ్గుతూ పోతుంది, ఇది ఒక దమ్మున్న ప్రశ్న సార్. ఓకే, మీరు ఆన్సర్ చేయగలుగుతానంటే అడుగుతాను. రెడీ సార్ రెడీ. మళ్ళీ అడుగుతున్నా ఎందుకంటే నాకు విత్ ప్రూఫ్స్తో కావాలి. ఓకే చెప్పండి. ఓకే, లాస్ట్ 3 years గురించి మాట్లాడతాను, లేకపోతే ఇయర్ గురించి అయినా కానీ. సరే, మీ దగ్గర ఎంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు? ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కానివ్వండి, ఈ ఇయర్ మీ స్టూడెంట్స్ ఎంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేశారు? నేను ఈ ఇయర్ బ్యాచ్ గురించి అడగట్లేదు. ఓకే, ఓవర్వ్యూ చెప్పండి. ఎందుకంటే మెయిన్స్ అప్పుడు మీరు ఎలాగ ర్యాంకులు వేసుకుంటారు, కానీ ప్రిలిమ్స్ ఎంతమంది క్లియర్? నేను చెప్తాను. 2024 ప్రిలిమ్స్ కన్నా ముందు జనవరిలో విజయ్ భవ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం మేము. విజయ్ భవ
ఈ విజయ్ భవ ప్రోగ్రాంలో ఏం చేశామనంటే మా జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ పిల్లలకి మేము ఈ ప్రోగ్రామ్ ఫ్రీ అనమాట. అందులో భాగము మార్కెట్లో ఇది ఇంకో కొత్త బ్యాచ్ లాగా కూడా మేము కొత్త పిల్లలను కూడా తీసుకున్నాము, వాళ్ళకు కూడా కావాలనిపిస్తే. నియర్లీ 121 అడ్మిషన్స్ అయ్యాయండి. ఆ 121 అడ్మిషన్లో 39 మెంబర్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు ఆ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రాంలో, విజయ్ భవ అనే ప్రోగ్రాంలో. ఓకే, సూపర్. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే 1000 అడ్మిషన్ లైన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. 1000 పైచీలకు ఉన్నాయి, 500, 600, 700. ఈ ఏదైతే ర్యాంక్స్ వచ్చినప్పుడు వేసుకుంటున్నారో ప్రిలిమ్స్ వచ్చినప్పుడు వేసుకోవాలా నేను అంట. దట్స్ వేర్ కదా సార్. ఇప్పుడు అదే కదా మెయిన్గా ఆ హడిల్ దాటారంటే ఆల్మోస్ట్ మీరు దగ్గర అయినట్టు సక్సెస్కి. ఇప్పుడున్న యూపీఎస్సీ పరిస్థితిలో పెద్ద బిగ్గెస్ట్ హర్డిల్ ప్రిలిమ్సే. కానీ ఎవరు అడ్రస్ చేయట్లేదు, అందరు మెయిన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఈ క్వశ్చన్ నాకు ఇచ్చినందుకు. అండ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఆ పీడిఎఫ్ మా టెలిగ్రామ్లో ఉంది. ఓకే, నేను పంపించాను. తర్వాత వచ్చేసి సార్ ఇప్పుడు వాజీరామ్, తర్వాత విష్ణు ఐఏఎస్, తర్వాత మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లేకపోతే సుబ్బరారంజన్ కానివ్వండి ఇండివిజువల్ పేరు మీద, తర్వాత మన హైదరాబాద్లో చూసుకుంటే సిఎస్వి బాలలత మేడం కానివ్వండి, ఇలా రకరకాలుగా ఇండివిజువల్ పేరుతో ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. విష్ణు ఐఏఎస్. సో ఇప్పుడు మిమ్మల్ని చూసి జాయిన్ అవ్వాలా, ఆర్గనైజేషన్ చూసి జాయిన్ అవ్వాలా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు వాజీరామ్ సార్ ఉన్నారు వాజీరామ్ ఐఏఎస్ అకాడమీలో. ఆ వాజీరామ్ సార్ ఏం చేశారంటే కొన్ని ఎథిక్స్, కొన్ని సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సిస్టమ్స్ అన్నీ ఆయన పేరుతో అసోసియేట్ అయి ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ఆయన ఏ సబ్జెక్ట్ చెప్పడు. అలానే ఇప్పుడు అకాడమీ తీసుకున్నప్పుడు నేను ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ నేను చెప్తాను కాబట్టి విష్ణు ఐఏఎస్ అంటేనే ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్తోని సినానిమస్గా మారింది. బట్ హవెవర్ ఇప్పుడు మేము చెప్పినట్టు ప్రతి స్టూడెంట్కి మెసేజెస్ రిప్లై ఇవ్వడము, ప్రతి స్టూడెంట్కి అందుబాటులో ఉండడం, ఇది మా కోర్ వాల్యూ. మా కోర్ వాల్యూ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఎప్పటికీ అందుబాటులో ఉండడం, ఆ స్టూడెంట్కి ఏం అవసరమో అది తీర్చడం, అది మా కోర్ వాల్యూ. సో ఈ అకాడమీ ఉన్నన్ని రోజులు ఈ పేరు మీద ఆ కోర్ వాల్యూని మాత్రం మేము కాపాడుకుంటాం అన్నమాట. నేను చెప్పినా సరే, వేరే వాళ్ళు చెప్పినా సరే. ఓకే, సో ఇప్పుడు విష్ణు ఐఏఎస్ కోచింగ్ ఇస్తుందా, టీచింగ్ ఇస్తుందా అంటే మీరేమంటారు? కోచింగ్ ఇవ్వదు, టీచింగ్ ఇవ్వదు, మెంటోరింగ్ ఇస్తుందండి. ఓకే, సో అంటే కోచింగ్ టీచింగ్ కాకుండా మెంటరింగ్ అంటున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు పర్సనల్ మెంటరింగ్ అంటే ఏంటి సార్? పర్సనల్ మెంటరింగ్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళకి ప్రాపర్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత పిల్లలకి ఎప్పుడు అందుబాటులో ఉండడము, వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా అడ్రస్ చేయడం, అది చాలు సార్. వాళ్ళకి సెల్ఫ్ నాలెడ్జ్, వాళ్ళ కౌన్సిలింగ్, నాకు వాళ్ళకు 23-24 సంవత్సరాలు ఉంటాయి, అన్నీ తెలుసు వాళ్ళకి వాళ్ళ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ ప్రకారంగా వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అడ్రస్ చేస్తే చాలు. ఓకే, దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ. నిజం చెప్తున్నాను సార్, స్టూడెంట్స్ కనుక మనం జెన్యూన్గా హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళు 100 years అయినా వాళ్ళు గుర్తుంచుకుంటారు మనల్ని. ఓకే, సో సార్ చాలామంది వాళ్ళ ఎంగేజ్ ఈ సివిల్స్ అనేది విపరీతమైన హైప్ ఉంది. అవును, సివిల్ సర్వీసెస్, అబ్బా ఐఏఎస్ ఐపీఎస్, సరే తర్వాత ఏం జరుగుతుంది సినారియోస్, మనం ఆంధ్రాలో ఏం జరుగుతుంది అనేది కాంట్రవర్సీ అనేది మీకు తెలుసు కదా మీకు కూడా. ఆంధ్రాలో ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, అది తప్పు చేశారా లేదా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ ఉంది. సో ఇప్పుడు అంత హైప్ అవసరం అంటారా? సివిల్స్ నార్మల్ జాబే కదా, అది కూడా ఒకటి. ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. దీన్ని ఏమంటారంటే ఓవర్ హైపైజేషన్. అసలు హైప్ అనే వర్డ్ నెగిటివ్ వర్డ్, ఇది మళ్ళీ ఓవర్ హైపైజేషన్. అంటే ఇప్పుడు మెక్డొనాల్డైజేషన్ లాగా, పిజ్జాయిజేషన్ లాగా ఓవర్ హైపైజేషన్ అనమాట. ఈ సివిల్ సర్వీస్ ఒక బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వ్యవస్థని రన్ చేయడానికి ఇండియన్ సివిల్ సర్వీస్ అనే వ్యవస్థ తీసుకొని వచ్చింది. 100% రెగ్యులేటరీ వ్యవస్థ ఉండేది, దాన్ని ఇన్స్పెక్టర్ రాజా అని అంటాం. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సేమ్ స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సేమ్ అదే మనం కంటిన్యూ చేస్తున్నాం. బట్ ఈవెన్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వచ్చాయి. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వచ్చేసి పలు రిఫార్మ్స్ తీసుకొని వచ్చి లాటరల్ ఎంట్రీ అని సిస్టమ్స్ తీసుకొని వచ్చి సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్ నవడేస్. మరి అంత స్ట్రాంగ్ ఏం లేదు. డబ్బుల ప్రకారంగా వచ్చినా కూడా లంచాలు ఒకప్పుడు డబ్బులు బాగా వచ్చేది, కరప్షన్ బాగా వచ్చేది అనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా రిజిడ్ అయిపోయింది సిస్టమ్. నెంబర్ 1. నెంబర్ 2, ఒకప్పుడు ప్రైడ్ ఉండే, ఆ ప్రైడ్ మాత్రం కంటిన్యూ భారత సమాజంతో ప్యారలల్గా కంటిన్యూ అవుతుంది అనమాట. బట్ హవెవర్ ఇన్కమ్ ప్రకారంగా చూసుకుంటే గూగుల్లో పనిచేసినా సరే, అమెజాన్లో పనిచేసినా సరే, ఇంకా దానికంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, దానికంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. ఓకే, సో సర్వీస్ చేయాలంటే ఓన్లీ సివిల్ సర్వీసెసే కాకుండా ఇప్పుడు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాకపోతే నేను ఈ తరుణంలో నేను ఒక అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ ప్లాట్ఫామ్ ద్వారా.
ముఖ్యంగా పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఏంటనంటే మీరు మ్యాక్సిమం 2 అటెంప్ట్లు ఇవ్వండి అండి. చాలా సీరియస్గా, చాలా స్ట్రాంగ్గా 2 అటెంప్ట్లు మీ హార్ట్ అండ్ సోల్ పెట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. వచ్చింది సరే, ఇంకొక అటెంప్ట్, 3వ అటెంప్ట్. ఈ 3 అటెంప్ట్లో కనుక మీకు రాలేదనుకోండి, మీరు వదిలేసి మీ యొక్క కెరియర్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ ఎంతో ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ఎంతో 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 ఎంజాయ్ చేయాలి, లైఫ్ని మనం ఆస్వాదించాలి. సో ఓన్లీ సివిల్ సర్వీసెస్ పట్టుకొని 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు అయినా కూడా ఈ ఎగ్జామ్ని పట్టుకొని ఉండడం అయితే నేను ఖచ్చితంగా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, సో సిమిలర్గా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు సార్. సో ఇప్పుడు మీరు కూడా గ్రూప్ 1 ప్రిపేర్ చెప్తున్నారు సివిల్స్తో పాటు. సివిల్స్తో పాటు అసలు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు? మంచి ప్రశ్న ఇది. సివిల్ సర్వీసెస్ మాత్రం ఒక్కసారి కనుక ప్రాపర్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాయొచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు, నాబార్డ్ ఎగ్జామ్, సెబీ, ఆర్బీఐ, గ్రేడ్ బి, ఇలాంటి పలు ఎగ్జామ్స్ కూడా రాయాలి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇలాంటివన్నీ ఎగ్జామ్స్ రాస్తే ఏంటంటే మినిమం ఎంప్లాయ్మెంట్ మనకు వస్తుంది, ఏదో ఒకటి అయితే వస్తుంది. సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, సీరియస్గా 1 ఇయర్ అయితే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఇంకొకటి, ఇందులో కొందరు పిల్లలు ఎలా ఉంటారో అయితే ఐఏఎస్ఏ అవుతా లేకపోతే కాదని అంటారు. అది మళ్ళీ రాంగ్ డెసిషన్ అవుతుంది. మీరు ప్రిపేర్ అవ్వండి, బట్ ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ చూసుకొని ఆ ఎంప్లాయ్మెంట్లో నుంచి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. కానీ మొదటి సంవత్సరం మాత్రం ఫుల్ టైం ప్రిపరేషన్ అవ్వాలి. ఏ సివిల్ సర్వీసెస్ ఏ కోచింగ్ తీసుకున్నా లక్షల్లోనే ఉంటుంది. అవును, కోచింగ్ పెట్టేది, అవును, తర్వాత మళ్ళీ హాస్టల్ ఫీజు కానివ్వండి, ఇక్కడ వాళ్ళు ఉండడానికి 7,000 మినిమం అవుతుంది, పర్ మంత్ 7,000 పక్క అవుతుంది. అంటే 1 ఇయర్ పరంగా చూసుకుంటే దాదాపు 3 లక్షల ఖర్చు దాకా అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో అంటే పేద విద్యార్థులకి ఇది ఎలా పాసిబుల్ సార్? చాలామంది పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళకి ఎలా పాసిబిలిటీ అవుతుంది? ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు చెప్పింది. ఇది ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమే. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ బ్యారియర్స్ లేవు, నేను చూశాను సార్, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూశాను, పేర్లు అప్రస్తుతం, బ్యారియర్స్ లేవు, పేదవాడు కూడా సివిల్స్ క్రాక్ చేసేయచ్చు. అసలు రీసెంట్ డేస్లో చాలామంది పేదవాళ్ళే క్రాక్ చేశారు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి ప్రాపగండా చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా కాదా? 100% ఖర్చుతో కూడుకున్నటువంటిది. సివిల్ సర్వీసెస్ ఖర్చుతో కూడుకున్నటువంటిదే. ఎవరైతే ఇవి వీడియోస్ చేశారో మేము ఫీజు పట్టించుకోమని అన్నారో నిజంగానే ఫీజు కట్టకుండా ఉండండి అక్కడ. నిజంగానే ఫీజు కట్టకుండా మొండిగా ఉండండి. అది అబద్ధము, ఖర్చుతో కూడుకున్నటువంటిదే. కానీ ఇందులో మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి, నెంబర్ 1, ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. అందులో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది. 2, సెల్ఫ్ ప్రిపరేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెల్ఫ్ ప్రిపరేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన తరుణంలో మెంటర్షిప్ ఎవరైనా అందుబాటులో ఉన్నారో చూసుకోండి. ప్రాపర్గా మెంటర్షిప్ ఇస్తే సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా ఓకేనే. 3, ఎవరైతే జెన్యూన్గా డబ్బులు తీసుకున్నా సరే జెన్యూన్గా చెప్తున్నారు అన్నప్పుడు మీరు రిస్క్ చేయొచ్చు. సో అయితే సార్, ఒక మీ విష్ణు ఐఏఎస్ గురించి ఒక ప్రశ్న సార్. టెస్ట్ సిరీస్ ఓకే, రీసెంట్ డేస్లో కొంతమంది స్టూడెంట్స్ దీని గురించి పబ్లిక్లోకి వచ్చి వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తున్నారు, సరిగ్గా క్లాసులు చెప్పట్లేదు, ఇన్స్టిట్యూట్ పేర్లు మనకు అనవసరం. ఓకే, అయితే టెస్ట్ సిరీస్లో చాలా ఇన్స్టిట్యూట్స్, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది, విష్ణు ఐఏఎస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు నిజంగానే టెస్ట్ సిరీస్ని ఎవరితో చేపిస్తున్నారు సార్? క్వశ్చన్ డమ్ చేస్తున్నారా మీరు ఏమన్నా? నేను పేరుతో పాటు చెప్తానండి. ఓకే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం మేము. మాకు చాలా అడ్మిషన్స్ అయ్యాయి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్కి. ఈ టీఎస్పీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో మోడల్ ఆన్సర్స్ ప్రిపరేషన్లో 2 ఉన్నారు. ఒకరి పేరేమో వంశీకృష్ణ సార్, ఇంకోరేమో శ్రీహరి సార్. వీళ్ళిద్దరు, నేను వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను. వీళ్ళిద్దరు మొత్తం మోడల్ ఆన్సర్స్ తయారు చేస్తారు. వీళ్ళు మోడల్ ఆన్సర్ చేసిన తర్వాత నేను స్క్రూటనైజ్ చేస్తాను. ఆ మోడల్ ఆన్సర్ ఆ ప్రశ్నకి ప్రాపర్గా ఉందా లేదా అన్నది నేను స్క్రూటనైజ్ చేస్తాను. ఇది వాస్తవం, నెంబర్ 1. నెంబర్ 2, నేను పర్సనల్గా మా కోర్ వాల్యూ ఏంటంటే ఇన్ ఎనీ కాస్ట్ ఇట్ షుడ్ నాట్ బి ఏ కాపీ పేస్ట్. ఓకే, కొన్ని అకాడమీలు ఏం ఫాలో అవుతాయంటే ఢిల్లీ అకాడమీస్లో వాటియో వీటియో మళ్ళీ కాపీ పేస్ట్ చేసి మళ్ళీ పెడతా ఉంటారు అన్నమాట. మేము కాపీ పేస్ట్కి సెల్ఫ్ నాలెడ్జ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కాపీ పేస్ట్ రాకుండా ఉండడానికి మాత్రం మేము ప్రయత్నిస్తాం. ఒక ప్రాబ్లం ఉంది మాతో. ఏం ప్రాబ్లం అంటే మేము ఎవాల్యుయేషన్ చేసే తరుణంలో మోడల్ ఆన్సర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవాల్యుయేషన్ చేసే తరుణంలో ఫాస్ట్ చేసే విధంలో కొందరు నెగ్లిజెంట్ ఎవాల్యుయేటర్స్ ఉండడం వల్ల ఎవాల్యుయేషన్లో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయట్లేదు. దాన్ని మేము కవర్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. మా సైడ్ నుంచి జరిగేటటువంటి తప్పు ఏంటంటే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ప్రాపర్గా 100% రివ్యూస్ అయితే ఇవ్వట్లేదు. మేము దాన్ని ఒక లాస్ట్ 1 వీక్ నుంచి నేనే సొంతంగా ఫిల్టర్ చేస్తున్నాను. అంటే మోడల్ ఆన్సర్సే కాకుండా ఎవాల్యుయేషన్లో కూడా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది ఎవరైనా సరే టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తే. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎవాల్యుయేషన్ మీద, ఆ రివ్యూ మీదనే కదా వాళ్ళు ఆన్సర్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. విష్ణు ఐఏఎస్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ర్యాంకర్ కాలేరు. సో నేను ర్యాంకు
వస్తుంది అనే నమ్మకం కన్నా ముందు మీరు ఏ నమ్మకంతో రావాలి అని అంటే నేను కష్టపడతాను, నేను ఎఫర్ట్ పెడతాను. అన్నిటికన్నా గొప్పదైనటువంటి విషయం ఏంటంటే కన్సిస్టెంట్ హార్డ్ వర్క్. ఒక పెద్ద రాయి ఉంటుంది, ఒకడు వచ్చి టక్కని కొడతాడు, పగిలిపోతుంది, అరే పగిలింది అని అనుకుంటారు. ఒకడేమో దాన్ని 1000 సార్లు కొడతాడు, 1000 సార్లు కొట్టిన తర్వాత పగులుతుంది. అంటే ఎవరైతే కన్సిస్టెంట్ కొడతారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను కష్టపడతాను, నేను కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తాను అని అంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. మా అకాడమీ అని కాదు, ఏ అకాడమీకి వెళ్ళినా సరే మీ దగ్గరే 80% ఉంటుంది, అకాడమీ దగ్గర మాత్రమే 20% ఉంటుంది. మీరు జెన్యూన్ ఎఫర్ట్స్ పెడితే మీరే విజేతలు. సార్ లాస్ట్గా కొన్ని ఇంటర్వ్యూస్ నేను చూశాను. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి, డబ్బుల గురించే అశోక్ నగర్లో యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందరూ కూడా అశోక్ నగర్లో సారాయి దుకాణాల్లాగా అయిపోయాయి అని కమెంట్ పాస్ చేశారు. సో ఫస్ట్ క్వశ్చన్, డబ్బుల గురించే ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నాగా? అవునండి, డబ్బుల గురించి కూడా ఒక ఖచ్చితంగా అలా రన్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అంతే. ఓకే, మరి సారాయి దుకాణాలతో అశోక్ నగర్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్, యూపీఎస్సీ కోచింగ్ సెంటర్, సారాయి దుకాణాలు, దీని గురించి మీ కమెంట్, మీ స్పందన? నాకు ఇది ఎవరన్నారో తెలియదండి, కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఈ మాట మాత్రం ఖచ్చితంగా సమంజసం కాదు. అది నేను వాళ్ళ ఒక విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఒక సివిల్ సర్వీసెస్ అకాడమీ రన్ చేసే వాళ్ళు కానివ్వండి, ఒక ఫ్యాకల్టీ కానివ్వండి, ఇలా సారాయి దుకాణంతో పోల్చడం ఖచ్చితంగా సమంజసం కాదు. మీరు మోటివేటెడ్లా ఉండాలి. యూ షుడ్ బి దన్ ఎగ్జాంపుల్, యూ షుడ్ బి ద రోల్ మోడల్. మీరు ప్రాపర్గా మాట్లాడితే పిల్లలు ప్రాపర్గా మాట్లాడతారు. సో ఖచ్చితంగా అది ఏ వ్యవస్థ అయినా కూడా సారాయి దుకాణంతో కానివ్వండి, మరో వేరే ఒక వ్యవస్థతో కానీ కంపేర్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఎవరైనా కూడా డబ్బుల కోసమే పనిచేస్తారు, నెంబర్ 1. కానీ ఆ డబ్బుల్లో ఎలా మనం చేస్తున్నాము అంటే, మనం పురుషార్థాలు చూస్తే ధర్మార్థ కామ మోక్ష ఉంటుంది. అర్థ ఎర్న్ చేసుకోవాలి, అది మన పురుషార్థంలోనే ఉంది. అర్థ ఎలా న్యాయంగా ధర్మ పద్ధతిలో మనం ఎర్న్ చేస్తున్నామా, ధర్మాన్ని ఫాలో అవుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా చెప్తున్నాను, మా అకాడమీలో మేము ఫీజు తీసుకుంటాము, కానీ ధర్మానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సాధ్యమైనంత వరకు మనం ఏవైతే ప్రామిసెస్ ముందుగా చెప్పామో ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా అన్నదే చాలా ఇంపార్టెంట్. సో ఎర్నింగ్ విత్ ధర్మం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్తాయో ఖచ్చితంగా విజేతలు అవుతారు, సక్సెస్ఫుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ, టాటా ఇండివిజువల్ అనుకుంటాం మంచిగా, ఒక బ్రాండ్ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకనంటే వాళ్ళు డబ్బులు ఎర్న్ చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ధర్మాన్ని కూడా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎథికల్గా బిహేవ్ చేస్తున్నారు. సో ఇలా ఎథికల్గా బిహేవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నేను సారాయి దుకాణం అనే పదం వాడతారు అనుకోనండి. ఆ పదాలు కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే చాలా జెన్యున్గా ఇప్పుడు ఎలాగైతే మీరు ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, ఫేక్ పబ్లిసిటీ పోకుండా ఏదైతే జెన్యున్గా మీరు చేస్తున్నారో నాకు అనిపిస్తుంది. మరి స్టూడెంట్స్ చెప్పాలి, తర్వాత మీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుంటాను నేను, తెలుసుకొని. సో నేను మీకు ర్యాండమ్గా ఏం చేస్తానంటే అటెండెన్స్ రిజిస్టర్ ఇస్తానండి, అందులో మీరే పిక్ చేసుకోండి ఫోన్ నెంబరు ర్యాండమ్గా. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒపీనియన్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. మనం మూవీ చూడాలంటే రివ్యూస్ చూస్తాము, ఆ రివ్యూస్ ఆధారంగానే మనం మూవీ టికెట్ బుక్ చేసుకుంటాము, అవునా కాదా? అలాంటిది ఏదైనా సరే, అది ఏ ఫీల్డ్ అయినా సరే, సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ఏ కాలేజ్ అయినా కానివ్వండి, ఎలాంటి ఒపీనియన్ అయినా సరే మనం రివ్యూస్ చేసుకుంటాం. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ పర్టికులర్ ఛానల్ మనకి ప్రాపర్గా జెన్యూన్గా రివ్యూ చేస్తుంది. సో ఇలాంటి ఛానల్స్ మనము సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందనంటే మనకు జెన్యూన్ ఒపీనియన్ బయటకు వస్తుంది అన్నమాట. సో నేను మాత్రం ఈ ఛానల్ని ఇప్పుడే నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను. నేను ఆ పైన మీకే వదిలేస్తున్నాను, మీ వ్యక్తిగతకే వదిలేస్తున్నాను. మరి మీకు జెన్యూన్ రివ్యూ కావాలా, ఏ రివ్యూ కావాలో మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఇన్స్టిట్యూషన్ ప్రమోషన్ గురించి ఇంటర్వ్యూ చేస్తారని మొత్తం మా నిజాలన్నీ, మా అకాడమీ నిజాలన్నీ బయట పెట్టేశారండి. సరే, ఏదో విధంగానైతే నేనైతే ఓపెన్గా అయితే నా నోటి నుంచి అన్ని నిజాలు అయితే బయటకు ఎక్కించారు. తప్పదు, ఈ సంచలన విషయాలు బయట పెట్టారు. సో ఇంత ఓపెన్గా కూడా ఎవరు ఏ ఇంటర్వ్యూస్ లేదు సార్. ఇది మీరు మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ నేను మ్యాక్సిమం ప్రయత్నం చేశాను మీ నుంచి నిజాలు రాబట్టారా మరి? ప్రజలు చెప్తారు, స్టూడెంట్స్ చెప్తారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.